రెండున్నర ఏండ్లలో హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ సర్కార్ తీరుతో రియల్ ఎస్టేట్ దెబ్బతిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు మాని ధాన్యం లారీల ట్రిప్పులు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ను వెంటనే తగ్గించాలన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్లపై పోరుబాట పట్టింది బీఆర్ఎస్. సరూర్నగర్ స్టేడియంలో యువజన సభకు ప్లాన్ చేస్తోంది. రెండున్నరేండ్లలో హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్ లో ప్రతి ఇంటికి 24 గంటలు తాగునీటి సరఫరా చేస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుతో రియల్ ఎస్టేట్ దెబ్బతిందని ఆరోపించారు. కుకట్పల్లి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. మళ్ళీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతాను. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు మాని ధాన్యం లారీల ట్రిప్పులు పెంచాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. 2 రోజుల్లో వడ్ల కొనుగోలు వేగవంతం చేయకపోతే వేలాది మంది రైతులతో కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కేంద్రంపై నెపం పెట్టడం మాని కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనేలాగా చూడాలని డిమాండ్ చేశారు హరీష్. 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట వండుతుంది, అందులో సగం 70 లక్షలు కొంట, మిగతా 70 లక్షలు ఎగబెడతా అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మిగతా 70 లక్షలు దళారులకు అమ్ముకోవాలనా? ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెడతా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వడ్లు కొనిపించిన ఆ రోజు. కేంద్రం కొనకపోయినా కేసీఆర్ వడ్లు కొన్నాడు, రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు. నువ్వు ఢిల్లీ పోయి ధర్నా చేయి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురా, రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు కొనుగోలు చేయి. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ను వెంటనే తగ్గించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్. ఆనాడు పీసీసీ హోదాలో రాష్ట్ర పన్నుల గురించి మాట్లాడిన రేవంత్ ఇవాళ ఎందుకు వ్యాట్ తగ్గించటం లేదని ప్రశ్నించారు. వారంలోనే 4 సార్లు ఫ్యూయల్ ధరలు పెంచి కేంద్రం ప్రజలపై పెనుభారం మోపితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర పన్నులు తగ్గించకుండా ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ డిక్లరేషన్లపై పోరుబాట పట్టింది బీఆర్ఎస్. ఇప్పటికే వరంగల్లో రైతు డిక్లరేషన్ పై రైతులతో సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ తాజాగా యూత్ డిక్లరేషన్ పేరుతో యువతపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో యువజన సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. యూత్ డిక్లరేషన్ సభ ఏర్పాట్లపై తెలంగాణ భవన్లో మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. సభ విజయవంతం కోసం కార్యాచరణపై చర్చించారు నాయకులు. వాళ్ళు సరూర్ నగర్లో ఇచ్చినటువంటి డిక్లరేషన్ మీద ఒకసారి ప్రభుత్వాన్ని మీద గుర్తు చేయడమే కాకుండా వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకుందామని చెప్పి దీని మీద కొంత స్టడీ చేయమని చెప్పిండు. మేము ఇక్కడ కూర్చొని చర్చించినప్పుడు దాంట్లో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందుకే ఈ నెల 30వ తేదీన ఇక్కడనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ను ఏపీ ప్రభుత్వం హైదరాబాద్లో అరెస్టు చేయాలని ప్రయత్నిస్తోందని, అదే జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత హెచ్చరించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్పై జనసేన పార్టీ, ఏపీ పోలీసులు, కూటమి ప్రభుత్వం కేసుల పేరుతో వేధింపులకు గురిచేస్తోందని ఎక్స్ వేదికగా ఆరోపించారు. పార్టీలకు అతీతంగా రాజకీయ విశ్లేషణలు చేసే నాగేశ్వర్పై కావాలనే అక్రమ కేసులు బనాయిస్తూ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.